ఇవాళ రెండో రోజు కలెక్టర్లతో చంద్రబాబు భేటీ. నిన్న స్వచ్ఛాంధ్రపై చర్చ, మౌలిక సదుపాయాలపై సీఎం ఆరా. మెదక్ రామాయంపేటలో యూరియా కష్టాలు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో రైతులు. సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్. అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా మంత్రి తుమ్మల విజ్ఞప్తితో కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. హైదరాబాద్ నాలాల్లో కొనసాగుతున్న గాలింపు. ఇంకా లభించని ముగ్గురి ఆచూకీ. 2 టీంలతో గాలిస్తున్న డీఆర్ఎఫ్ బృందాలు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. 2,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. పరిష్కారానికి వారం రోజులు గడువు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల కీలక నిర్ణయం. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. 1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. బండిపై కేటీఆర్ పరువు నష్టం దావా. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో 10 కోట్లకి వ్యాజ్యం. న్యాయపరంగా ఎదుర్కొంటానన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ లో మరో 2 పాస్పోర్ట్ కేంద్రాలు. రాయదుర్గం ఎంజీబీఎస్ మెట్రో రైల్ స్టేషన్ లో సేవలు. ఇవాళ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి. ఏపీలో దసరా సెలవులు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ప్రకటించిన ఏపీ సర్కార్. పెన్నా నదిలో చిక్కుకుపోయిన యువకులు. పేకాటాడేందుకు నది మధ్యలోకి వెళ్లిన గ్యాంగ్. 18 మందిని కాపాడిన రెస్క్యూ టీం. మెదక్ ఏడుపాయల్లో మంజీరా నది ఉధృతి. వనదుర్గాదేవి ఆలయాన్ని ముంచెత్తిన వరద. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు. తుంగభద్ర డ్యాం కు తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 52,000 క్యూసెక్కులు. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 14 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,71,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. సుంకేశ్ల డ్యాం కు కొనసాగుతున్న వరద. 7 గేట్లు దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 35,000 క్యూసెక్కులు. ఇవాళ టీటీడీ పాలక మండలి భేటీ. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చ. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. డేరాడూన్లో ఆకస్మిక వరదలు. మహోగ్రంగా ప్రవహిస్తోన్న నదులు. నీట మునిగిన పలు ఆలయాలు. ఐటీఆర్ దాఖలు గడువు 1 రోజు పెంపు. ఇవాల్టి వరకు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. పోర్టల్లో సాంకేతిక సమస్య కారణంగా నిర్ణయం.